మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడే తేలనున్న దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం. మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న కౌంటింగ్. రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా. రైతులను ఆదుకోవాలని కోరిన అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ. జోగులాంబ గద్వాల జిల్లాలో రైతు సంతకాల సేకరణ కార్యక్రమం. ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తోందన్న పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. కర్నూలు నగరంలో డాక్టర్ అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు. ఏపీ పిచ్చి తుగ్లక్ పాలనలో నలిగిపోతోంది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే దుబ్బాక ఫలితం మధ్యాహ్నం కల్లా వెలువడనుంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. కాలేజీ వద్ద పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8:30 తొలి రౌండ్ ఫలితం తెలియనుంది. మధ్యాహ్నం కల్లా గెలుపోటములపై స్పష్టత వస్తుంది. రాష్ట్రంలో ఏకైక ఉప ఎన్నిక కావడంతో అంతటా ఆసక్తి నెలకొన్నది. ఈ నెల 3వ తేదీన పోలింగ్ జరిగింది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. అరగంట తర్వాత ఈవీఎంలను ఓపెన్ చేస్తారు. కౌంటింగ్ లో భాగంగా 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఈ టేబుళ్లపై 23 రౌండ్ల పాటు ఈవీఎంలను లెక్కిస్తారు. దుబ్బాక నియోజకవర్గంలోని 315 పోలింగ్ కేంద్రాల్లో 1,64,192 ఓట్లు పోలయ్యాయి. ఈవీఎంలను ఓపెన్ చేయడం, వాటిని లెక్కించడం త్వరగానే పూర్తవుతాయి. ఎప్పటికప్పుడు రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటించేలా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా 1,453 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, 51 సర్వీస్ ఓట్లు ఉన్నాయి. వీటిని ముందుగానే లెక్కించనున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధరలు అందేలా ప్రభుత్వం బాధ్యత వహించాలని, గ్రామ స్థాయిలో కొనుగోళ్లకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్సీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు వేముల పల్లి వెంకటరామయ్య, విసా కిరణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్లు, రైతులు పాల్గొన్నారు. ముట్టడి కూడా జరగబోతోంది. కనీసం 1,00,000 మంది రైతులు ట్రాక్టర్లో ఢిల్లీ ముట్టడి చేయడానికి ఇప్పుడు తయారు అవుతున్నారు. వాళ్ళ మీద రైతులకు పంట కొనుగోలు చేయట్లేదు కాబట్టి 1 కిలోమీటర్ క్యూలు కట్టి నిలబడ్డారు రైతులు. ఇక్కడ హైదరాబాద్ లో అయితే ఒకసారి ఓటు వేయడమే కాకుండా ప్రతిసారి కూడా ప్రతి సమస్య వచ్చినప్పుడు కూడా మనం ఎవరికైతే ఓట్లు వేసామో ఆ రాజకీయ నాయకులను నిలదీసి అడిగినప్పుడే మనం సాధించుకోవచ్చు. కాబట్టి గట్టిగా ఈ పోరాటాల్లో రైతాంగం అంతా కూడా పాల్గొనాలని మేము పిలుపునిస్తున్నాము. కాబట్టి కేవలము కొన్ని సంఘము మన సంఘం పిలిచింది కాబట్టి మనం రావడమే కాకుండా మనందరము కూడా ఇంకా పెద్ద సంఖ్యలో, వేల సంఖ్యలో రోడ్ల మీద ఇప్పుడు
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, జిల్లా అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న రైతు వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా రైతు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించక సకాలంలో పండించిన పంటను కొనక రైతుల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఆర్ఎస్ కరుణసూరి, అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, కిసాన్ సెల్ అధ్యక్షులు యనుముల నాగరాజు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఆలంపూర్ మాజీ శాసనసభ్యుడు, ఏఐసిసి కార్యదర్శి సంపత్ గారికి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు గారికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దలు పటేల్ ప్రభాకర్ రెడ్డి గారికి, మున్సిపల్ చైర్పర్సన్ కరుణ గారికి, ఎంపీపీ అశోక్ రెడ్డి గారికి, ఈ గ్రామ పెద్దలు గజేందర్ రెడ్డి గారికి, పుల్లారెడ్డి గారికి, రాజేశ్వర్ రెడ్డి గారికి, లక్ష్మణరెడ్డి గారికి, అదేవిధంగా దౌలత్ గారికి, నాగరాజు గౌడ్ గారికి, బీసమయ్య గౌడ్ గారికి, ఇప్పుడే చెప్పినటువంటి గట్టు కృష్ణ గారికి, ఎరవేల్ సర్పంచ్ రవి గారికి, ఇంకా శ్యామ్ సుందర్ గారికి, యూత్ కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఈ గ్రామానికి సంబంధించిన రైతు అన్నదమ్ములందరూ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తాను. మీరు ఇటుకోనుకుంటే మాది అటుకోనకు. కానీ ఇక్కడ ఈ ప్రాంత రైతుల యొక్క పరిస్థితి అంశాలను కూడా తెలుసుకొని దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను మీకు తెలియజేయడము, మీ ద్వారా తెలుసుకునేటువంటి అంశం మీద ఇక్కడికి రావడం జరిగింది. సోదరుడు సంపత్ గారు కానీ, కిసాన్ సెల్ అధ్యక్షుడు నాగరాజు గారు, ప్రభాకర్ రెడ్డి గారు మీకు వివరించినారు. కానీ కొన్ని అంశాలను మనం ప్రత్యక్షంగా గమనించుకున్నట్టయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చింది. అవి తీసుకొచ్చే సందర్భంలో రాహుల్ గాంధీ గారితో పాటుగా దేశంలో 10-15 రాజకీయ పార్టీలు ఈ బిల్లు నేరుగా రైతులకు ఉరితాళ్లు కాబోతా ఉన్నాయి, ఈ బిల్లును తేకండి, ఈ బిల్లులో ఒక బెంచ్ మార్క్ అయినటువంటి మద్దతు ధర అనే అంశాన్ని తప్పకుండా ఉంచండి, లేనట్టయితే వ్యాపారస్తుల చేతిలోకి, బడా వ్యాపారస్తుల చేతిలోకి రైతం వ్యవసాయం వెళ్ళిపోతుందని చెప్పడం కూడా జరిగింది. కానీ మెజారిటీ ఉందని దొంగదారిన, దొడ్డుదారిన రాజ్యసభలో బిల్ పాస్ చేసుకొని ఈరోజు ఆ వ్యవసాయ బిల్లుల్ని అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు చెప్పినారు, ఒకవేళ మీరు వ్యవసాయ బిల్లుల్ని బలవంతంగా తెస్తే ఇవి రైతులకు ఉరితాళ్ళు అవుతాయని చెప్పుతున్నప్పుడు కూడా మీరు తెచ్చే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈ బిల్లుల్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతుల దగ్గరికి వెళ్తాం, రైతులను చైతన్యపరుస్తాం, తప్పకుండా ఈ బిల్లును వ్యతిరేకంగా మేము మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పడమే కాక భవిష్యత్తులో వచ్చే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ బిల్లును రద్దు చేస్తామనే మాట కూడా దేశం మొత్తం రైతాంగాన్ని చెప్పడం జరుగుతూ ఉంది. అసలు ఈ బిల్లులు ఏముంది? బీజేపీలు చెప్తా ఉన్నారు ఎందుకు కాంగ్రెస్ వ్యతిరేకిస్తా ఉంది. అరే ఎక్కడో రామవరం, వడ్డేపల్లి మండలంలో పండిన పంట బొంబాయి రైతులు కూడా బొంబాయి మార్కెట్లో కూడా కొనుక్కోవచ్చు కదా, ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అయ్యా ఇక్కడ పండించిన ధాన్యాన్ని దేశంలో ఎక్కడ వాళ్ళు వ్యాపారస్తులు కొనుక్కున్నా మాకే అభ్యంతరంలే, కానీ ఇలా మొక్కజొన్నకు 1850 రూపాయల మద్దతు ధర ఉంది. ఆ మద్దతు ధర అనే బెంచ్ మార్క్ లేకపోతే మొన్నటి దాకా రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న కొన అంటే 1200కి 1300కి ఎట్లయితే అమ్ముడు పోయిందో ఆ ఎంఎస్పీ రేట్ అనేది తప్పకుండా ఈ బిల్లులో ఉండాలని కాంగ్రెస్ కొట్లాడుతుంది. కాబట్టి ఇలా మద్దతు ధర లేదు కాబట్టి ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నామనే మాట దయచేసి రైతాంగం గమనించాలని కోరుతా ఉన్నా. ఏమైతే రేపు పొద్దున వ్యవసాయం నడుస్తా ఉంది. ఇంతకుముందు మన దగ్గర అందరి దగ్గర బిఎస్ఎన్ఎల్ ఫోన్ ఉంటుండేనా? ఇప్పుడు ఏం ఫోన్ వచ్చింది? జియో ఫోన్ వచ్చింది. ముందు జియో ఫ్రీ అన్నాడు, ఇప్పుడు నెలకు మెల్లమెల్లగా ఎట్లా వసూలు చేస్తుండో చూస్తా ఉన్నారు. అంటే రేపు పొద్దున వ్యవసాయంలో కూడా మన పొలాలల్లో మనల్ని కూలీలుగా చేసే చట్టం ఇందులో ఉంది, కార్పొరేట్ వ్యవసాయం పేరు మీద. కర్నూలు నగర శివార్లోని డాక్టర్ అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజాద్ బాషా, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం,
పాణ్యం శాసనసభ్యులు కాటసని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మొహిద్దీన్, ఉర్దూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ముజాఫర్ అలీ, యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శ్రీ ఎన్ఆర్ వెంకటరమణారెడ్డి, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి మెహబూబ్ బాషా, ఈడీ మైనార్టీ కార్పొరేషన్ పర్వీన్ భాను తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ తీసుకుని వచ్చి ముస్లిం సోదరులు కాపాడుకోవాలని చెప్పేసి ఆయన 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత రాజశేఖర రెడ్డి అన్న గారిది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఎన్నో చదువులు నేర్పించి ఎన్నో ఉద్యోగాల అవకాశాలు కల్పించిన ఘనత రాజశేఖర రెడ్డి అన్న గారిది. అలాగే ఆయన బాటలో నడుస్తున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారిని ఒక్కసారి గమనిస్తే రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఒక క్యాబినెట్ లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 4 ఎమ్మెల్యేలు చేసిన ఘనత, ముస్లింస్ మైనార్టీ 4 ఎమ్మెల్యేలు చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి అన్న గారిది. ఎమ్మెల్యేలే కాదు 2 ఎమ్మెల్సీలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారిది. ఎమ్మెల్యే కాదు డిప్యూటీ సీఎం చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి అన్న. తెలుగులో మాట్లాడమని. आज बहुत खुशी का दिन है कि आज ये डॉक्टर अब्दुल हक उर्दू यूनिवर्सिटी जो इनाग्रेशन स्टोन लगा के आज 5 साल मुकम्मल होने के बाद आज इस जलसे में मुझको यहाँ पे बुलाने के लिए हमारे डीसी साहब का मैं शुक्रिया अदा करता हूँ, हमीरी साहब, और उसके बाद हमारे जॉइंट कलेक्टर ख्वाजा मोहिद्दीन साहब और इस उर्दू और कर्नूल के डिस्ट्रिक्ट माइनॉरिटी वेलफेयर ऑफिसर के तहत उन्होंने काम अंजाम दे रहे हैं, उनका और डायस पे तशरीफ फरमा दूसरे लोगों का और हमारे हरदिल अजीज चीफ मिनिस्टर से वाई जगनमोहन रेड्डी साहब जो इतनी अक्सरियत के साथ आज ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం పిచ్చి తుగ్లక్ లాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నలిగిపోతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో గల మాధవ్ సదన్లో నిర్వహించిన శిక్షణ తరగతుల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వం అవినీతి చేస్తే జగన్మోహన్ రెడ్డి దానికి మించిన రాక్షస పాలన చేస్తున్నారని విమర్శించారు. పాదయాత్రలో ఆప్యాయతను జనానికి పంచినట్లు నటించి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టేశారని ఆరోపించారు. అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, ఉపాధి కల్పించే దిశగా రాష్ట్రం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ వెంకట సత్యనారాయణ, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్, జిల్లా కన్వీనర్ మాజీ అధ్యక్షులు పోనగంటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ శిక్షణలో ఎంత అనుభవం మీరు గడిస్తే మీరు కింద తరం కింద కార్యకర్తలకి కింద ఓటర్స్కి మన యొక్క బీజేపీ యొక్క సిద్ధాంతాలు మనం చెప్పాలి. చెప్తే వాళ్ళ రకమైన ఇన్స్పిరేషన్ వస్తుంది. అందుకోసం ఈ శిక్షణా తరగతిలో మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, మన పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవాలి, మన అన్ని రకరకాలుగా అనుభవం జ్ఞానము ఇందులో మనం బీజేపీ తెలుసుకోవడం చాలా మంచిగా ఉద్దేశంతో మన పెద్దలు రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, దుర్గానగర్ వద్ద ఏర్పాటు చేసిన నూతన భారత్ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. పెట్రోల్ పంపు ప్రారంభించి అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ వారు మైలార్దేవ్పల్లి అభివృద్ధి గురించి, ఈ ఏరియాలో పెట్రోల్ బంక్ పెట్టారంటే ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇలాంటి లిమిటెడ్ కంపెనీలలో నిరుద్యోగులకు కూడా ఉపాధి లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్, సరికొండ వెంకటేష్, మాజీ కౌన్సిలర్ వెంకటేష్, గుమ్మడి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतन्दे జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ జవహర్ నగర్ లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. 15 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాహుల్ నాయక్, డివిజన్ అధ్యక్షులు దీదీప్య, ఇతర నాయకులు పాల్గొన్నారు. శారీ ముబారక్ చెప్తున్నారు. శశికళ, లావణ్య, సుకన్య గారికి 1,00,000 కళ్యాణ లక్ష్మి చెప్తున్నారు. నాగమణి డి లక్ష్మి, अम्मा इधर देखो. ओके राइट देखो. మేడ్చల్ ఎంపీ రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా బంజారాహిల్స్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బసవ తర్కం హాస్పిటల్ డాక్టర్ రోహిణి రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, డివిజన్ ప్రెసిడెంట్ ధరాజ్ రాథోడ్, బాలు సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ సైట్ 2 కాలనీలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి 100 మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. सरकारी खजाने से गरीब मुसलमान के लिए और इफ्तार के लिए, रोजेदारों के लिए आज कोई सरकारी खजानों से आज इफ्तार की दावतें कोई दे रहे हैं हिंदुस्तान में, तो सिर्फ तेलंगाना हुकूमत सीएम केसीआर साहब दे रहे हैं. कोई कुछ भी कहे, कोई कुछ भी बोले, आज इनकलाबी बदलाव कोई ला रहे हैं हिंदुस्तान में. आज एसटी, एससी, बीसी माइनॉरिटियों के लिए आज सेकुलर कोई हुकूमत है तो सिर्फ तेलंगाना हुकूमत सीएम केसीआर साहब है. पूरे हिंदुस्तान में कहीं सेफ है तो वो सिर्फ हैदराबाद और तेलंगाना में है. किसी ने खूब कहा इनकलाब वही लाते हैं, इनकलाब वही लाते हैं जो मर्द मुजाहिद होते हैं, इनकलाब वही लाते हैं जो मर्द मुजाहिद होते हैं. तारीख वही बदलते हैं जिसके दिलों में आवाम क्या दर्द होता है. आज तारीख वही बदल रहे हैं, सीएम केसीआर साहब बदल रहे हैं. आवाम की दिलों की धड़कन है, आवाम की तकलीफ जानते हैं सीएम केसीआर साहब. आज तेलंगाना हिंदुस्तान के लिए एक मिसाल बन रहा है. आज तेलंगाना तरक्की के चलते हुए पूरे हिंदुस्तान के लिए एक मिसाल बन रहा है. आज इनकलाबी बदलता हो, हर कोई आज तरक्की हो रही है हिंदुस्तान में, कोई स्टेट रियासत हो रही है तो सिर्फ आप एक मिसाल ले सकते हैं. वसीम भाई 25 साल एक सियासती पार्टी में काम कर आप एक मौलवी हैं, आप एक आफिर दुनिया जानते हुए आज जानते हुए आज अब नहीं कोई सियासती जमात ये आवाम के लिए खिदमत कर सकती, कोई जमात कौम की तकलीफ को दूर नहीं कर सकती. कोई कर सकती है तो सिर्फ तेलंगाना हुकूमत, कोई कर सकता शख्स है तो केसीआर साहब कहकर आज मेरे सदारत टीआरएस पार्टी में आ रहे वसीम साहब को बताए दिन से मैं इस्तकबाल करता हूं. और गट्टी पान जय तेलंगाना केसीआर सरकारू
నియోజకవర్గం శ్రీనగర్ కాలనీ డివిజన్ వడ్డెర బస్తీలో వరద బాధితులకు 10,000 రూపాయలను ప్రభుత్వ అధికారులు ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు అప్పు ఖాన్, నరేందర్ యాదవ్, తన్ను ఖాన్, మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఓకే పంచినాడు, అందరికీ సాయం చేస్తున్నాడు, అందరికీ అన్నీ సాయం చేస్తున్నాడు. గోపినాథ్ అన్న షాదీ ముబారక్ అన్నీ ఇస్తున్నాడు అన్న, మాకు ఆదుకుంటున్నాడు. గోపినాథ్ అన్నకు దిక్కి ప్రతి ఇంట్లో ప్రతి ఏరియాకి సీఎం సహాయ నిధి మాగంటి గోపినాథ్ అన్న గారు ప్రతి ఏరియాకి రోజు ఒక ఏరియా చొప్పున అందరికీ ప్రతి ఒక్కరికి ఇంటికి అందేదాన్ని ఇస్తున్నారు. సీఎం సహాయ నిధి 10,000 రూపాయలు ఇస్తున్నారు. అందరూ చాలా వర్గానికి అతలకుతలమైనది, మా అన్ని ఇల్లు అతలకుతలమైనవి. అయితే అదేవిధంగా మా సీనియర్ కాలనీ డివిజన్లో కూడా ఇక్కడ ఒడ్డర్ బస్సులో కూడా ప్రతి ఇల్లు కూడా ఇక్కడ వర్ష ప్రభావం వల్ల అతలకుతలమైంది. దానికి కానీ మా ఎమ్మెల్యే గారు స్పందించి ఇక్కడ ఉన్న 38 ఇళ్లకు కూడా డబ్బులు ఇవ్వడం ఇప్పుడు జరుగుతున్నది. ఆల్రెడీ అంబేద్కర్ నగర్, తోకల్ నగర్, అలీనగర్, బిఎస్ఎన్ఎల్ బ్యాక్ సైడ్ కూడా మేము ఇవ్వడం ప్రతి ఇంటికి కూడా ఈ లబ్ధి చేకూరుతుంది. కొద్దిగా ఆర్థిక సాయం వాళ్ళకు చేకూర్చేలా సీఎం గారు కూడా 10,000 ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ చనిపోయిన నిజామాబాద్కు చెందిన ఆర్మీ జవాన్ మహేష్ మృతి పట్ల ఎంబీటీ ప్రతినిధి అమ్జద్ ఉల్లా ఖాన్ విచారం వ్యక్తం చేశారు. మహేష్ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని, సీఎం కేసీఆర్ తన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, 2 కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా, 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. महेश 26 साल एक आर्मी के जवान को जो है कश्मीर में आतंकवादियों के जरिए लड़ते हुए उसका इंतकाल शहीद हो गया। तो ये बड़े अफसोस की बात है कि हमारे एक तेलंगाना का एक आर्मी का जवान जो है शहीद हुआ है। मंजलिस बचाओ तहरीक रायदा महेश के दुख में शामिल है और हम मुतालबा करते हैं तेलंगाना चीफ मिनिस्टर केसीआर से कि इस रायदा महेश के, क्योंकि उसकी हाल ही में शादी हुई थी और एक छोटी लड़की है, उसको एक्सग्रेशिया दिया जाए तेलंगाना गवर्नमेंट की तरफ से। आर्मी की तरफ से जो मिलेगा मरकज़ की तरफ से मिलेगा, लेकिन ये तेलंगाना का नाम रोशन किया है जाके कश्मीर में आतंकवादियों से लड़ते हुए। तो मजलिस बचाओ तहरीक ये मुतालबा करती है कि इस शहीद जवान के अफराद ख़ानदान को कम से कम 2 करोड़ रुपए एक्सग्रेशिया देना चाहिए, 5 एकड़ एग्रीकल्चरल लैंड देना चाहिए, क्योंकि इन्हें एक ही कमाने वाला बेटा था इसके माँ बाप के लिए, और इसकी अहलिया के लिए जो है एक डबल बेडरूम घर भी देना चाहिए। ये हमारा मुतालबा है। रही बात, ये जैसा ही रायदा महेश का डेथ की खबर मिली तो निज़ामाबाद के जो एक्स मेंबर ऑफ पार्लियामेंट है कविता ने इमीडिएट ट्वीट किया कि इसके दुख में मैं शामिल हूं बोल के, और हमारे डायरेक्टर जनरल ऑफ पुलिस जनाब महेंद्र रेड्डी साहब मैंने भी ट्वीट किया। लेकिन बड़े अफसोस की बात है कि मैं इस मसले को कोई हिंदू मुस्लिम नहीं करना चाह रहा हूं, लेकिन हमारे केसीआर, उनकी लड़की कविता, उनके लड़के केटीआर और हमारे महेंद्र रेड्डी डीजीपी, इन तमाम की जहनियत को आपको समझाना चाह रहा हूं कि आप लोगों को याद होगा कि आज से कुछ दिन पहले मोहम्मद शाकिर हुसैन नामी एक जो आपके एक कुमरा भीम डिस्ट्रिक्ट का कागज नगर में रहने वाले मोहम्मद शाकिर हुसैन, जो जिसकी उम्र मैं समझता हूं कि 26-27 साल उम्र थी उनकी भी, 2 लड़कियां एक लड़का था उनको। గుంటూరు జిల్లా వినుకొండ రాజుపాలెం మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్, తాడిశెట్టి మురళి, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Gracias.
ప్రజల అవసరాలేంటి, ప్రజల అవసరాలను ఎలా మనం ప్రభుత్వం ఆదుకోవాలి, ప్రతి సమస్యని ప్రభుత్వ సమస్యగా పరిగణలోకి తీసుకోవాలి, ప్రతి కష్టం రైతు కష్టాన్ని ప్రభుత్వం కష్టంగా భావించాలని చెప్పి ప్రతి ఒక్క విషయం కూడా వాళ్ళు చెప్పినవన్నీ కూడా విన్నాడు. విని నేను ఉన్నాను అని చెప్పి వాటన్నిటిని మేనిఫెస్టోలో పెట్టి వాటన్నిటిని కూడా 100% అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వమే వైఎస్ఆర్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన ఇవన్నీ తెలుసుకొని మేనిఫెస్టో పెట్టడం, తర్వాత ఎలక్షన్ జరగటం, ఆయన 151 సీట్ల మెజార్టీతో గెలవటం, అన్ని విధాలా వాటన్నిటిని ఆనాటి సంక్షేమ ఫలాలన్నీ కూడా ప్రజలందరికీ అందించడం. అయితే దీంతో ఆయన పాదయాత్ర పూర్తి చేసి 3 సంవత్సరాలైన సందర్భం ఎమ్మెల్యేలు అందరినీ పిలిచారు. పిలిచి ప్రజలకి మనం ఇచ్చి మీరు తెలుసుకుంటే కాదు, ప్రజా సమస్యలన్నీ కూడా పాలనలో ఉన్నటువంటి మీరు, అధికారంలో ఉన్నటువంటి మీరు ప్రతి గ్రామానికి వెళ్లి ఆ గ్రామ సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలన్నీ పరిష్కారం చేసేదానికి మీరు ఈ పాదయాత్ర ద్వారా 10 రోజుల పాటు నియోజకవర్గం మొత్తం కూడా ప్రజల దగ్గరికి వెళ్లాలని చెప్పి మాకు అలా ప్రజల్లోకి పంపించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. నేను అందుకే చెప్తున్నా, ఇవన్నీ కూడా వాస్తవాలు. ఏ ప్రభుత్వాలు ఇలాంటి సంక్షేమ ఫలాలను అందరికీ అందించరా? ఆనాడు వాగ్దానాలు అందరూ చేస్తారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరి పైన వాళ్ళు చూసుకుంటారు. ఎలక్షన్ అయిపోయినాక ఎమ్మెల్యే అయినాక నాకేం పోయింది, ఇంకా మళ్ళీ 5 సంవత్సరాలకే కదండి నేను కూడా అనుకుంటాను. అలా అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకి ఏమీ చేయలేరు. ప్రజలందరూ కూడా ప్రజల దృష్టిలో మనం పూర్తి స్థాయిలో వాళ్ళ మనసుల్లో స్థానం సంపాదించుకోవాలంటే ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల దగ్గరకు వెళ్ళాలి, ప్రజలంటే ప్రేమ ఉండాలి. వినుకొండ నియోజకవర్గం అంటే నా మాతృ భూమి అని భావించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్ష హోదాలో చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 4వ రోజు అనంతపురం జిల్లా సోమందపల్లి మండలంలోని నాగినేని చెరువు నుంచి తండా వరకు మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ పాదయాత్ర నిర్వహించారు. అనంతరం నాగినేని చెరువు తండాలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. రచ్చబండ కార్యక్రమంలో ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సోమందపల్లి మండల కన్వీనర్ వెంకటరత్నం, జెడ్పీటీసీ అభ్యర్థి అశోక్, నాగిని చెరువు తండా వాసులు తదితరులు పాల్గొన్నారు. నాగినేని చెరువులో మీరు గుడిపల్లిలో ఒక సిహెచ్సి సెంటర్ ఏర్పాటు చేశాము. దీంట్లో ఒక ట్రాక్టర్ వేసి ఏం కావాలంటే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఆర్టీకేలో అడ్వైజరీ కమిటీ, గ్రామ సర్పంచ్ ప్రధానంగా ఏమంటే ఎక్కడ కూడా రైతు పని మొదలు పెట్టడం జరిగింది. దాదాపు 6,700 కోట్లు. మరి అలాగే వైఎస్ఆర్ చేయూత, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన మహిళలు ఉన్నారో, 45 సంవత్సరాలు నుంచి 60 సంవత్సరాల మధ్య గల మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ 5 సంవత్సరాల్లో 75,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, మొదటి విడతగా 18,750 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులందరూ మంచి చదువుకోవాలా, ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలని ఇంగ్లీష్ మీడియం వరకు అడుగులు వేయడం. అలాగే పేద విద్యార్థులు ఈరోజు నోటు పుస్తకాలు కానీ, స్కూల్ యూనిఫామ్స్ కానీ, బుక్కులు కానీ, స్కూల్ బ్యాగులు కానీ లేని సందర్భంలో వాళ్ళందరికీ కూడా జగనన్న విద్యా కానుక ద్వారా నాణ్యమైనటువంటి పుస్తకాలు, షూస్, బూట్లు, సాక్స్లు, బెల్టు ఇవన్నీ అందజేసే కార్యక్రమం. మరి ఈరోజు స్కూల్లో విద్యార్థులు మధ్యాహ్నం తినే అన్నం మీద కూడా, భోజనం మీద కూడా శ్రద్ధ పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా జగనన్న గోరు ముద్ద ద్వారా వారి ఏ రోజు ఏ భోజనం సరఫరా చేయాలనేది కూడా ఈరోజు టీచర్లందరూ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లందరికీ కూడా ఒక దిశ నిర్దేశం చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నేడే తేలనున్న దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న కౌంటింగ్. రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా. రైతులను ఆదుకోవాలని కోరిన అఖిలపక్ష భారత రైతు పోరాట సమన్వయ కమిటీ. జోగులాంబ గద్వాల జిల్లాలో రైతు సంతకాల సేకరణ కార్యక్రమం. ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తోందన్న పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. కర్నూలు నగరంలో డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు. ఏపీ పిచ్చి తుగ్లక్ పాలనలో నలిగిపోతోంది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్య. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.